ఓకే, ఒక సీక్వెల్ సర్వర్ ఆ సీక్వెల్ సర్వర్లో ఎలా క్రియేట్ చేసాం, దానికి ఎలా కనెక్ట్ అయ్యామో చూసాం. ఇప్పుడు సీక్వెల్ సర్వర్లు ఏముంటాయి? డేటాబేసెస్ ఉంటాయి. డేటాబేస్లు ఏముంటాయి? టేబుల్స్ ఏముంటాయి? రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న సీక్వెల్ సర్వర్లో ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. ఎలా? నేను ఆల్రెడీ దీనికి కనెక్ట్ అయి ఉన్నాను అనుకోండి. సో ఎస్ఏ అడ్మిన్ అండ్ నిన్న పాస్వర్డ్ పెట్టాను. ఇప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా అవదా? డైరెక్ట్గా ఎందుకని అవ్వట్లేదు? బికాస్ మీరు ఏ ఐపీ నుంచి అయితే యాక్సెస్ చేస్తున్నారో దాంట్లో అక్కడ వైట్ లిస్ట్ లేదు. సో ఇప్పుడు ఈ ఐపీని వైట్ లిస్ట్ చేయాలి. సో నిన్న మనం ఇక్కడ నుంచి సైన్ ఇన్ చేసాం, ఈరోజు ఇక్కడ నుంచి కాదు, అక్కడ యాడ్ చేద్దాం. సో గో టు దట్ పర్టికులర్ సీక్వెల్ సర్వర్. రియల్ టైం లేదు, 100% చేసే టాస్క్ మీద 100% చేస్తారు. సో గో టు ఫైర్ వాల్స్ అండ్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఎడిట్ చేస్తున్నాను. సో నా ఐపీ ఏంటి ఇక్కడ వచ్చింది కదా, కాపీ దిస్, పేస్ట్ ఇట్. ఇప్పుడు ఇంకొక డెవలపర్ ఉన్నాడు, వాడు కనెక్ట్ అవ్వాలంటే సేమ్ ఎర్రర్ వచ్చింది. అప్పుడు మీకు చెప్తాడు నాకు ఈ ఎర్రర్ వస్తుంది, నేను ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నేనైతే కనెక్ట్ అవుతున్నా కాబట్టి నా ఐపీ తీసి యాడ్ చేశాను. ఇంకొక డెవలపర్ ఉన్నాడు, వాడు ఇంటి దగ్గర ఉన్నాడు, ఇంటి దగ్గర నుంచి కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. అప్పుడు సేమ్ ఎర్రర్ వచ్చింది అడిగి. అప్పుడు ఏం చేస్తారు? కరెక్ట్, అతని ఐపీ కూడా తీసుకొని యాడ్ చేసుకుంటారు. ఇట్లా ఎంతమంది యాక్సెస్ చేయాలంటే అంతమంది ఐపీస్ని వైట్ లిస్ట్ చేసుకుంటూ వెళ్తారా? దీనికోసం ఏం చేస్తారంటే, మీ ఆన్ ప్రిమిసెస్ ఉంటుంది కదా, అంటే మీ ప్రైవేట్ నెట్వర్క్, మీ ఆఫీస్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫీస్ నెట్వర్క్ ఒక రేంజ్ ఉంటుంది. 10.0.0 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు 10.0.0.255 వరకు. సో ఇది ఒక రేంజ్ ఉంటుంది మీ ఆఫీస్కి. ఆ రేంజ్ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వచ్చా? ఆ ఆఫీస్ నెట్వర్క్ వెళ్ళి మీరు కూర్చొని కనెక్ట్ అయినప్పుడు ఆఫీస్ నెట్వర్క్లోనే ఉంటారు కదా, ఇంకోసారి మిమ్మల్ని వైట్ లిస్ట్ అని అడగదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వైట్ లిస్ట్ చేస్తారు ఆ రేంజ్ని. ఓకే, సో ఇలా కావాలంటే యూ కెన్ డిఫైన్. So successfully updated, and go back to this, cancel this again and try to connect it. Okay. Database engine and welcome @123. ఇప్పుడు ఇది లాగిన్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసింది ఓన్లీ సీక్వెల్ సర్వర్ మాత్రం. యూజర్ ఎస్ఏ అడ్మిన్ ఏనా? యా, అదే ఉండొచ్చు. వెల్కమ్ @123. SQL Server authentication, and I want to connect to the database engine. Cannot connect to this because failed for the username SAdmin. Why? Okay. This SAdmin. Password is welcome @123. Why? 183.168.249. Yes, this is saved. సో ఇప్పుడు మీరు ఐపీ అడ్రస్ రేంజ్లో కావాలంటే ఇక్కడ రాసుకుంటున్నారు కదా, అదే మీ ఆన్ ప్రెమిసెస్ నెట్వర్క్ కావాలంటే చూడండి, యాడ్ ఎగ్జిస్టింగ్ వర్చువల్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ మొత్తాన్ని సబ్నెట్ రేంజ్ మొత్తం ఇక్కడ ఇచ్చేసుకుంటే యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్. క్యాపిటల్ డబ్ల్యూ ఇచ్చాను, ఇప్పుడు నేను స్మాల్ డబ్ల్యూ ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీరు సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యారు. సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీకు ఏమేమి చూపిస్తుంది? డేటాబేసెస్.
మీ దగ్గర ఏమైనా డేటాబేసెస్ ఉన్నాయా? బై డిఫాల్ట్ గా మీకు సిస్టమ్ సీక్వెల్ సర్వర్ క్రియేట్ చేసుకున్నప్పుడు సిస్టమ్ డేటాబేస్ అని ఉంటుంది. దాంట్లో ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేయరు. మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ దాన్ని ఏమంటారంటే సిస్టమ్ డేటాబేస్ ని మాస్టర్ డేటాబేస్ అంటారు. మాస్టర్ అనేది బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. సో మాస్టర్ డేటాబేస్ అనేది ప్రతి సీక్వెల్ సర్వర్ ఉంటుంది. సో ఆ మాస్టర్ డేటాబేస్ లో ఏమేమి ఉంటాయి చూడండి, టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ప్రోగ్రామింగ్ అండ్ సెక్యూరిటీ. టేబుల్స్ చూడండి, ఆల్రెడీ మాస్టర్ డేటాబేస్ లేదన్న టేబుల్స్ ఉంటే ఆ టేబుల్స్ చూపిస్తుంది. సిస్టమ్ టేబుల్స్ అండ్ ఎక్స్టర్నల్ టేబుల్స్. సిస్టమ్ టేబుల్స్ ఇవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్ గా వచ్చేది. సో dbo.sysdac history ఐటమ్స్ ఇదేంటంటే ఒక టేబుల్, అండ్ ఇంకొకటి ఇన్స్టాన్సెస్ అనేది ఇంకొక టేబుల్. ఇక్కడ మీరు ఈ టేబుల్ సింబల్ చూస్తున్నారు కదా, సో దీస్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్. సో సిస్టమ్ డేటాబేస్ ని, సిస్టమ్ టేబుల్స్ ని నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ఎనీథింగ్. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ డేటాబేస్. 2 ways ఉన్నాయి క్రియేట్ చేయడానికి. either ఇక్కడ నుంచి అయినా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే పోర్టల్ నుంచి అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ we will see from the portal. So SQL databases. SQL databases. Click here. I want to create a new SQL database. So ఈ particular resource group లో I want to create the database. నా database name ఏంటంటే devdb, development database. అండ్ ఏ సర్వర్ను వాడాలంటే ఇందాక నేను క్రియేట్ చేశాను కదా ఆ సీక్వెల్ సర్వర్లోనే ఈ డేటాబేస్ ఉండాలి. అండ్ డూ యూ వాంట్ టు యూస్ సీక్వెల్ ఎలాస్టిక్ పూల్? ఇది ఏంటంటే నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ కోసం. ఐ విల్ కవర్, నేను దీని తర్వాత కవర్ చేస్తాను. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ తీసుకున్నారు, దాంట్లో 10 GB ర్యామ్ ఉంది. 10 GB ర్యామ్లో ఒక అప్లికేషన్కి మాత్రమే 8 GB ర్యామ్ పెట్టేశారు, మిగతా 2 GB ర్యామ్ మిగతా అన్నిటికీ వాడుతుంది. అలాంటప్పుడు 8 GB ర్యామ్ మొత్తం దీనికే పెట్టడం బదులు 10 GB ర్యామ్ ఏదైతే ఉందో అన్ని అప్లికేషన్స్కి యూజ్ అవ్వాలి. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు దానికోసం ఎక్కువ ర్యామ్ కావాలి, ఇంకో గేమ్ ఆడుతున్నప్పుడు దానికోసం ఎక్కువ ర్యామ్ కావాలి. అలాగే సీక్వెల్ డేటాబేసెస్ లో ఎలాస్టిక్ పూల్ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ కోసం. ఎలాస్టిక్ పూల్స్ ప్రొవైడ్ ఏ సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఫర్ మేనేజింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ మల్టిపుల్ డేటాబేసెస్. సో మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క డేటాబేస్ కి ఇంత పర్ఫార్మెన్స్ ఉండాలి అని ఫిక్స్ చేయకుండా వాటన్నిటిని ఒక పూల్లో పెట్టేయండి. ఆ పూల్లో పెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ అన్ని ఏదైతే ఓకే. ఇప్పుడు సీక్వెల్ సర్వర్లో మీకు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీ సిస్టమ్కి కాన్ఫిగరేషన్ చెప్పండి అంటే ఏం చెప్తారు? ర్యామ్ చెప్తారు, ప్రాసెసర్ ఏంటో చెప్తారు. సో దీన్ని డిపెండ్ చేసుకునే మీకు అప్లికేషన్ ఎంత, మీ సిస్టమ్ ఎంత స్పీడ్ ఉందో చెప్తున్నారు కదా. లైక్ ద సేమ్ వే సీక్వెల్ సర్వర్లో పర్ఫార్మెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డిటియూస్ అంటే డేటా ట్రాన్సాక్షనల్ యూనిట్స్. Data transactional units, DTUs in Azure SQL. Database transactional unit, and it describes the performance unit metric for your SQL databases. Okay, so DTU represents the mixture of the following performance metric as single performance unit for Azure databases. So CPU, memory utilization, వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేయడం కోసం DTUs యూజ్ చేస్తారు. ఇప్పుడు అదే VMకి పర్ఫార్మెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు? VCPUs ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ VCPUs ఎక్కువ ఉన్నప్పుడు మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది, దానికి ర్యామ్, హార్డ్ డిస్క్ పెట్టుకుంటారు. అదే సీక్వెల్ సర్వర్లో అయితే DTUs, డేటా ట్రాన్సాక్షనల్ యూనిట్స్. ఓకే, సో ఇప్పుడు నేను 10 DTUs తీసుకున్నాను. సో జస్ట్ కీప్ యాజ్ ఇట్ ఈస్. బ్యాకప్ స్టోరేజ్ రెడెండెన్సీ. సో బ్యాకప్ ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? లోకల్, జోనా, జియోనా? I'll just go with local. నెక్స్ట్ నెట్వర్కింగ్లో ఈ పర్టిక్యులర్ డేటాబేస్ ఓన్లీ పర్టిక్యులర్ వర్చువల్ నెట్వర్క్లోనే ఓపెన్ అవ్వాలా? ఇన్ కేస్ కావాలి అనుకుంటే మీరు దాన్ని ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్, జస్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్ దిస్.
₹1000, 1084 rupees చూడండి. SQL databases. Cost per month. ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను అండర్ SQL సర్వర్. SQL సర్వర్ ఉంది, దాంట్లో డేటాబేస్ ఉంది. దాంట్లో ఇప్పుడు డేటాని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. మీన్ వైల్ దీన్ని జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీకు డేటాబేసెస్లో మీకు చూపించాలి అది. ఇది SQL సర్వర్. ఇప్పుడు ఇంకొక SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ నుంచి రాయొచ్చు ఇంకొకటి కనెక్ట్. డేటాబేస్ ఇంజిన్ తీసుకొని ఇంకో SQL సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే ఇట్లా కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్, రియల్ టైం ప్రాక్టీస్ ఉండాలి వీటన్నిటి. రియల్ టైం ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వీటి గురించి ఇన్ని ఆప్షన్స్ చెప్పినా రేపు దీని మీద మీరు వర్క్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. కానీ డేటాబేస్ బ్యాకప్ అయితే తీసుకుంటారు. బట్ యూ నీడ్ టు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లియర్ చేసుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. So just give it some time. Okay, so this deployment is completed, right? Go to SQL Server, go to database. So just refresh this. Go to databases and DevDB. చూపిస్తుంది కదా ఈ పర్టికులర్ డెవ్ డేటా. సో SQL సర్వర్ క్రియేట్ అయింది. SQL సర్వర్లో ఏముంటాయి? డేటాబేసెస్. సో ఇప్పుడు నేను ఒక DevDB అని ఒక డేటాబేస్ని క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆ డేటాబేస్లో టేబుల్స్ రాయాలి. సో క్లిక్ ఆన్ దిస్. ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే కదా నేను క్రియేట్ చేసింది. దెర్ ఆర్ నో టేబుల్స్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్ ఆన్ దిస్. ఓకే, అది ఎక్స్పాండ్ క్వైరీ అని. క్వైరీ అంటే SQL క్వైరీ లాంగ్వేజ్లో క్వైరీ. ఇది కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్. ఓకే, ఇక్కడ నుంచి మీరు రాయొచ్చు. సో చూడండి ఇక్కడ డెవ్ డేటాబేస్ ఓపెన్ చేసిన తర్వాత టేబుల్స్, వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టార్గెట్ టేబుల్స్. సిస్టమ్ టేబుల్స్, ఎక్స్టర్నల్ టేబుల్స్ అండ్ గ్రాఫ్ టేబుల్స్. ఓకే, సో సిస్టమ్ టేబుల్స్లోకి వెళ్తే ఏదో టేబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మాస్టర్ టేబుల్ అనేది ఒకటి. నేను ఇప్పుడు ఈ డేటాబేస్ మీద ఒక టేబుల్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ రైట్ క్లిక్ ఆన్ దట్ క్వైరీ. ఇక్కడ ఈ క్వైరీ తీసుకున్న, రైట్ క్లిక్ ఇచ్చి క్వైరీ చేసిన ఏదైనా ఒకటి. ఇక్కడ మీరు స్క్రిప్ట్ రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏమన్నా బై డిఫాల్ట్ టేబుల్స్ ఉన్నాయా? నేను క్రియేట్ చేసిన ఏం లేదు. సో ఇప్పుడు నేను ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయాలి. సో దానికోసం సంబంధించిన సింటాక్స్ ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ అనుకోండి. దాంట్లో ఏం కాలమ్స్ ఉండాలి? బ్రాకెట్స్, ఎంప్లాయీ నేమ్, ఎంపీ నేమ్. ఎంప్లాయీ నేమ్ అనేది ఏంటిది? స్ట్రింగా, ఇంటీజరా? సో స్ట్రింగ్ ఏం చేస్తారంటే వేర్ క్యార్ అని మెన్షన్ చేసుకోండి. దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ పడాలి? ఎంప్లాయీ నేమ్లో 10 పడాలి. నెక్స్ట్, ఎంప్లాయీ నేమ్తో పాటు నాకు ఏం కావాలి? ఎంప్లాయీ శాలరీ కావాలనుకున్నాం. శాలరీ అనేది ఏంటి? ఇంటీజర్. ఇట్ ఈస్ అన్ ఇంటీజర్. ఓకే, సో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ. ఆ ఎంప్లాయీ అనే టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉండాలంటే 2 కాలమ్స్ ఉండాలి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. సో దీన్ని సెలెక్ట్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్. కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందంటారా, అవ్వలేదంటారా? ఓకే, సో జస్ట్ టేబుల్స్లోకి వెళ్ళండి, మళ్ళీ ఎక్స్పాండ్ దిస్, జస్ట్ రీఫ్రెష్. Go to tables.
ఇంకా dbo.employee. dbo అంటే డేటాబేస్. నెక్స్ట్ ఓ అంటే ఏంటి? db అంటే డేటాబేస్. ఓకే, ఓ అంటే ఏంటి? ఆబ్జెక్ట్, డేటాబేస్ ఆబ్జెక్ట్. సో ఇది టేబుల్ క్రియేట్ అయింది. ఒక టేబుల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో ఎలా క్వైరీ చేస్తారు? సెలెక్ట్ చేస్తున్నాను దేన్ని? ఏ టేబుల్ని? ఎంప్లాయీ టేబుల్. దాంట్లో ఏమేమి కాలమ్స్ కావాలి? నాకు అన్ని కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి? ఎంప్లాయీ. ఇక్కడే బై డిఫాల్ట్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్. దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ. దాంట్లో ఏమన్నా డేటా ఉందా? నో. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లోని నేను డేటా ఇన్సర్ట్ చేయాలి. సో ఏ కమాండ్? ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్లోకి? ఎంప్లాయీ. వాల్యూస్. సో ఫస్ట్ థింగ్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2 కాలమ్స్. ఈఎంపీ నేమ్ కామా ఈఎంపీ శాలరీలో ఈఎంపీ శాలరీ. ఈ 2 కాలమ్స్లోకి నేను ఏం చేయాలనుకుంటున్నాను? వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో వాల్యూస్, ఎంప్లాయీ నేమ్ అనేది ఏంటిది? స్ట్రింగ్. సో జస్ట్ యూజ్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. సో నేమ్ వచ్చేసి కీప్ ఇట్ యాజ్ రవి. అండ్ శాలరీ ఎంత ఉండాలి? 1000. ఓకే, పర్లేదులే, 100 1000 ఏదో ఒకటి. సో ఇప్పుడు నేను ఏం ఇన్సర్ట్ చేస్తున్నానంటే ఎంప్లాయీ టేబుల్లోకి 2 కాలమ్స్ ఉన్నాయి. ఆ 2 కాలమ్స్లోకి వెళ్ళి ఈ 2 వాల్యూస్ పడాలి. ఎగ్జిక్యూట్ దిస్. 1 రో అఫెక్టెడ్కి ఎఫెక్టెడ్కి తేడా ఏంటి? 2 ఉన్నాయని తెలుసు కదా అందరికీ. అఫెక్టెడ్కి ఎఫెక్టెడ్కి తేడా ఏంటి? సో గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏముందో చెక్ చేయాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్. సో ఇక్కడ వచ్చిందా? ఇప్పుడు నేను సింపుల్గా ఒక డమ్మీ రికార్డ్ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఏమన్నారంటే, సరే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో మన పర్సన్ ఒక 100 టేబుల్స్ క్రియేట్ చేశాడు. ఆ 100 టేబుల్స్లో ఉన్న సేమ్ డేటా ఇన్ఫర్మేషన్ని క్యూఏ ఇంకొక సర్వర్ క్రియేట్ చేయి. ఆ క్యూఏ సర్వర్లో కూడా సేమ్ డేటాబేస్, సేమ్ డేటా ఉండాలి, సేమ్ టేబుల్స్. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఫస్ట్ ఒక ప్రాసెస్ చూద్దాం. ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేను స్క్రిప్టే కదా ఇదంతా. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని ఒక ఫైల్లో కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే దీని ఎక్స్టెన్షన్ ఏమొస్తుంది అంటే .SQL. అదే పవర్ షెల్ అయితే .PS1. టెక్స్ట్ ఫైల్ అయితే .txt. ఓకే, సో .SQL అనే ఒక ఫైల్ తోటి క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ, కంట్రోల్-S చేయండి, ఎలా సేవ్ అవుతుంది చూడండి. .SQL. సో ఈ స్క్రిప్ట్ ఫైల్ని నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. సో ఫస్ట్ క్యూఏ సర్వర్ క్రియేట్ చేశాను, క్యూఏ డేటాబేస్ క్రియేట్ చేశాను. ఆ క్యూఏ డేటాబేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి నేను ఏం చేస్తాను? న్యూ క్వైరీ అని పెట్టేసి ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని అక్కడ రన్ చేస్తాను. అప్పుడు టేబుల్ క్రియేట్ అవుతుంది కదా అక్కడ కూడా. సో ఇక్కడ ఉన్నది మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని అందరూ మెయింటైన్ చేస్తారా? ఎన్ని మెయింటైన్ చేస్తారు ఇలా స్క్రిప్ట్? 100 టేబుల్స్ ఉన్నాయి. 100 వాటికి కలిపి ఒక స్క్రిప్ట్, ఈ రోజు డేట్ వేసి .SQL అని సేవ్ చేస్తారు. రేపు అనుకో, రేపు డేట్ వేసి .SQL అని సేవ్ చేస్తారు. ఇలా ఎన్ని సేవ్ చేస్తారు? ఒకనొక టైంలో నాకు ఈ పర్టికులర్ డేట్ రోజు మాత్రమే నాకు బ్యాకప్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇది స్క్రిప్ట్ తీసుకెళ్ళి రన్ చేసుకుంటారా? No. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది ఓల్డ్ ప్రాసెస్. దాన్ని ఏం చేస్తున్నారంటే, నేను SQL సర్వర్ క్రియేట్ చేసి కావాలంటే దాని మీద డేటాబేస్ని రీస్టోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇంతవరకు క్లియర్ ఏదైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సో డెవలప్మెంట్ డీబీలో 100 టేబుల్స్ ఎవరో క్రియేట్ చేశారు. ఆ 100 వాటిని మొత్తం క్యూఏ డేటాబేస్లో క్రియేట్ చేయండి అని అన్నారు. ఇంకో సీక్వెల్ సర్వర్ క్రియేట్ చేసి ఇంకో డేటాబేస్ క్రియేట్ చేసి నేను లోడ్ చేయొచ్చు. బట్ నేను ఏం చేస్తాను అంటే, టైం ప్రాసెస్కి ఇక్కడ ఇంకో డేటాబేస్ క్రియేట్ చేస్తాను. ఆ డేటాబేస్లోకి ఈ డేటాను లోడ్ చేయాలి. ఓకే, సో అదే ఎలా? ఫస్ట్ మీ దగ్గర ఆల్రెడీ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ని ఏం చేయాలి అంటే, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్, రైట్ క్లిక్ ఆన్ దిస్. సో సీక్వెల్ సర్వర్లో ఆల్రెడీ ఉన్న డేటాని బ్యాకప్ తీసుకోవడానికి 2 కైండ్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ ప్యాక్ అండ్ ఇంకొకటి బ్యాక్ ప్యాక్. బ్యాక్ ప్యాక్ అని 2 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. అసలు
DAC pack ఏం చేస్తుంది, బ్యాక్ ప్యాక్ ఏం చేస్తుంది చూద్దాం. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ DAC. DAC pack యూజ్ See, DAC pack అంటే ఏంటంటే డేటా టైర్ అప్లికేషన్ ప్యాకేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విండోస్ ఫైల్ కంటైనింగ్ ఆల్ ద డేటాబేస్ స్ట్రక్చర్ ఇంటూ వన్ యూనిట్. ఇది DAC pack. DAC pack అంటే backpack file is a zip file with an extension of backpack containing the metadata and data from the database. సో దానికి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూడండి. డిఫరెన్సెస్ బిట్వీన్ backpack and backpack. Difference between backpack and backpack for a SQL server. Loading a course. See, the backpack includes the schema and the data from the backpack ఏం చేస్తుందంటే స్కీమా స్కీమా మాత్రం. ఎవరికైనా ఐడియా ఉందా స్కీమా అంటే ఏంటి? సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే దీని గురించి చెప్పాలి అంటే ఒక సీక్వెల్ గురించి మీరు తెలుసుకోవాలంటే నరేష్ ఐటీలోనో ఇంకెక్కడో 60 రోజుల క్లాస్. దాన్ని మనం ఒక రోజు 2 రోజులు ఈజీగా చెప్పాలి అంటే సీక్వెల్ సర్వర్ ఉంది, దాంట్లో టేబుల్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లోకి డేటా వెళ్ళి ఎలా స్టోర్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేయాలి అనేది స్కీమా తోటి డిఫైన్ చేస్తారు. స్కీమాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే దేర్ ఆర్ మల్టిపుల్ స్కీమాస్. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా అండ్ చాలా ఉన్నాయి. సో లెట్స్ సీ. W3 స్కూల్స్లోనే సీక్వెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. వీటన్నిటిని మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారంట అసలు ఏ స్కీమాలు ఏంటి అనేది. W3 స్కూల్స్ సీక్వెల్ స్కీమా. నెట్ పోతుందా? Okay. We can define SQL schema as a logical collection of database objects. So దీని గురించి మీరు చూసినట్లయితే స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా ఇలాంటి చాలా ఉంటాయి. వచ్చి డేటా ఎలా స్టోర్ అవ్వాలి, డేటా స్టోర్ అయిన డేటా ఒక రికార్డు నుండి ఇంకొక రికార్డుకి ఎలా తేడా ఉండాలి. ఇప్పుడు 2 రికార్డ్స్ ఒకటే విధంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్కి వెళ్ళారు, ఒక బ్యాంక్కి వెళ్ళారు, ఇద్దరు పేర్లు ఒకటే, ఇద్దరు ఒకటే టైంలో టికెట్ రైజ్ చేస్తున్నారు, అప్పుడు అది తీసుకుంటుందా? తీసుకోదు. ఈవెన్ మిల్లీ సెకండ్స్లో కూడా తేడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ లొకేషన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఒకతను ఏం చేస్తున్నాడంటే డూప్లికేట్ చేస్తున్నాడు నీ ఫింగర్ ప్రింట్ స్కానర్ని. ఇద్దరు ఒకటే టైంలో వెళ్ళారు, ఒకటే ఫింగర్ ప్రింట్ స్కానర్లో ఒకటే టైంలో పెట్టారు, మిల్లీ సెకండ్స్తో కూడా కరెక్ట్ డేటా. అప్పుడు మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరికి యాక్సెస్ వస్తుంది? అట్లా ఎట్లా వస్తుంది యాక్సెస్? వాళ్ళు కండిషన్ రాసుకుంటారు కదా ఒకటే యాక్సెస్ కావాలని. సో ఇలాంటి కొన్ని సినారియోస్ ఉంటాయి. ఇవన్నిటిని మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే డేటా ఎలా స్టోర్ అవ్వాలి మీ సీక్వెల్ సర్వర్లోకి, ఒక టేబుల్లో డేటా స్టోర్ అయ్యేటప్పుడు ఒక రికార్డ్కి ఇంకొక రికార్డ్కి మ్యాచింగ్ ఎలా, అండ్ ఒక టేబుల్ నుండి ఇంకొక టేబుల్కి జాయిన్ చేయాలంటే దాని కండిషన్ ఏంటి. ఇప్పుడు నేను ఫస్ట్ రవి అనే పర్సన్ వచ్చేసి లాగిన్ అయ్యాడు, అదే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ నుంచి జీమెయిల్లో సైన్ ఇన్ కొట్టినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, లాగిన్ కొట్టారు. ఇమీడియట్ గా లాగిన్ అయ్యాడు కదా ఈరోజు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే బ్యాక్ ఎండ్ లో సీక్వెల్ సర్వర్ లో డేటాబేస్ ఉంటుంది, దాంట్లో టేబుల్ ఉంటుంది లాగిన్ డేటా అని. దాంట్లో ఈరోజు డేట్, టైం ఎంత, పేరేంటి, ఏ పాస్వర్డ్ ఇచ్చాడు, లాస్ట్ యాక్సెస్ ఎప్పుడు చేశాడు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. ఇలా మెయింటైన్ చేస్తారు, ఎవరైనా కూడా మెయింటైన్ చేస్తారు. ఈ డేటా ఈ టేబుల్లోకి వెళ్ళి ఈ డేటా ఎలా స్టోర్ అవ్వాలనేది ఎలా డిఫైన్ చేస్తారంటే స్కీమాస్ తోటి. నెక్స్ట్ ఇలా
ఈ లాగిన్ డేటా అనే టేబుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఇప్పుడు ఈ లాగిన్ డేటాను తీయడం కోసం నాకు 2-3 టేబుల్స్ ని జాయిన్ చేయాలి. ఆ 2-3 టేబుల్స్ ని జాయిన్ చేసి నాకు కావాల్సిన అవుట్పుట్ కావాలి అంటే ఎలా సీక్వెల్ క్వైరీ రాస్తారు. బట్ అవుట్పుట్ నీకు ఏ విధంగా రావాలి ఇవన్నీ స్కీమాలో డిఫైన్ చేసుకుంటారు. స్కీమా గురించి మీకు తెలియాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ఐ విల్ షో యూ వన్ సింపుల్ స్కీమా. See how to drop a schema. ఇవన్నీ సీక్వెల్ కమాండ్స్ కొన్ని ఉంటాయి. W3 స్కూల్స్ లో చదవండి మీరు, మీకు క్లియర్ గా ఉంటుంది. W3 స్కూల్స్ నెట్టే రావట్లేదు. ఇప్పుడు బ్యాక్ ప్యాక్ కి మెయిన్ తేడా ఏంటో చూడండి. ఏ బ్యాక్ ప్యాక్ ఇంక్లూడ్స్ ద డేటా, ద స్కీమా అండ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. సో ఇప్పుడు డేటాబేస్ లో ఉండే డేటాతో పాటు స్కీమాని కూడా తీసుకొస్తుంది. అదే ఇప్పుడు బ్యాక్ ప్యాక్ తీసుకున్నారనుకోండి, ఇట్ జస్ట్ కంటైన్స్ ద స్కీమా బట్ నాట్ ద డేటా. కావాలంటే స్కీమాని మాత్రమే తెలుస్తుంది కానీ డేటా అందే. సో ఇప్పుడు దీంట్లో రెండిట్లో మీకు ఏది యూస్ఫుల్? DAC back? Yeah. A DAC pack contains only the schema, not the data. So you need to have a backpack. So DAC pack అంటే ఏంటంటే data tier application. So note that the schema really comprises of everything, not the data. So కావాలంటే స్కీమాలో అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ డేటా అయితే మాత్రం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ద యాక్చువల్ టేబుల్ డెఫినేషన్ ఆఫ్ ద డేటాబేస్, వ్యూస్, స్టోర్డ్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా. ఒక డేటాబేస్ లో మీరు ఏం స్టోర్ చేయొచ్చండి? దాని నుంచి నేను ఏం చెప్పాను? టేబుల్స్ అన్నాను. టేబుల్స్ కాకుండా మీకు వ్యూస్ ఉంటాయి, స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా స్టోర్ చేయొచ్చు. సో ప్రాక్టికల్ గా చూద్దాం అసలు బ్యాక్ ప్యాక్ అనేది ఏం చేస్తుందంటే ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ని కావాలంటే నేను బ్యాకప్ కింద తీసుకొని వేరే దాని మీద లోడ్ చేయొచ్చు. ఇది పాయింట్ క్లియర్ గా చెప్పాలి అంటే. సో బ్యాకప్ ఎలా తీసుకుంటారు లెట్స్. సో జస్ట్ రైట్ క్లిక్, ఇదే కదా ఎగ్జిస్టింగ్ డేటాబేస్, దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. గో టు టాస్క్, ఎక్స్పోర్ట్ టు డేటా టైర్ అప్లికేషన్, ఎక్స్ట్రాక్ట్ డేటా టైర్ అప్లికేషన్. ఇలా రెండు ఉన్నాయి ఆప్షన్స్. ఎక్స్పోర్ట్ చేయండి ఫస్ట్. సో జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ఫైల్ నేమ్ ఏం సేవ్ అవుతుందో చూడండి, devdd.backup. ఎక్స్పోర్ట్ చేస్తే ఏం సేవ్ అవుతుంది? బ్యాక్. ఓకే, సో లో వాంట్ టు సేవ్ దిస్ అనే లొకేషన్ లో సేవ్ చేసుకుంటున్నాను. సో బ్యాక్ క్రియేట్ అవుతుంది, బ్యాక్. జస్ట్ నెక్స్ట్. సో దాంట్లో అన్ని చూపిస్తుంది. జస్ట్ ఫ్రీ. from table internet. అయింది కదా, కావాలంటే క్వైరీ రన్ చేసి చూడండి. రాదు, ఇంటర్నెట్ ఇష్యూస్. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయింది. ఓకే, సో ఇది క్రియేట్ అవుతుంది. సి ఎక్స్ట్రాక్టింగ్ స్కీమా అండ్ ఎక్స్ట్రాక్టింగ్ స్కీమా ఫ్రమ్ డేటాబేస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇందాక ఏం చేసాం, టాస్క్ లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్, ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్.
ఎక్స్ట్రాక్ట్ డేటా టైర్ అప్లికేషన్. ఎక్స్ట్రాక్ట్ చేస్తే స్కీమా డేటా వస్తుందా, ఓన్లీ స్కీమా వస్తుందా? ఎక్స్పోర్ట్ చేస్తే డేటాతో పాటు స్కీమా కూడా వెళ్తుంది. డాక్ ప్రాపర్టీస్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ dev db కి చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఓపెన్ దిస్ and click on next. See, creating and save the DAC package. సో ఇప్పుడు ఈ రెండు క్రియేట్ అవ్వాలండి. సో ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని బ్యాకప్ తీసుకున్నాను నేను. క్యూఏ డేటాబేస్ అని చెప్పేసి కొత్తది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఈ ఎగ్జిస్టింగ్ డేటా ఉందో మొత్తాన్ని తీసుకెళ్ళి రీస్టోర్ చేయమన్నారు. ఇప్పటి వరకు మనం చేసే ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్. నెక్స్ట్ దీనికి వచ్చేది ఏంటంటే ఆటోమేటెడ్ ఎలా తీసుకుంటారు, ఏజీ కమాండ్స్ తోటి చేయొచ్చు. సో సింగిల్ ఒకసారి లైన్ రాసుకొని మీరు కొట్టగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్యాక్ ప్యాక్ ఫైల్ క్రియేట్ చేసి ఒక లొకేషన్లో సేవ్ చేస్తుంది. ఇంత ప్రాసెస్ అవసరం లేదు మీకు. అండ్ ఇంకొకటి, సో ఈ పోర్టల్లో మీరు ఏం చేశారు, సీక్వెల్ ఫైర్వాల్ రూల్ని యాడ్ చేశారు కదా. సీక్వెల్ సర్వర్లో ఫైర్వాల్స్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్లో మీరు వెళ్ళి మీ క్లయింట్ ఐపీ అడ్రస్ని యాడ్ చేశారు. బట్ రియల్ టైంలో మీకు పోర్టల్ యాక్సెస్ ఉంటుంది, కానీ సేవ్ చేసినప్పుడు ఏమని వస్తుంది తెలుసా, ఎర్రర్, failed to perform the operation because the following user does not have the authorization to perform. అంటే మీరు సేవ్ చేయాలంటే అది రైట్ ఆపరేషన్ కదా, మీకు యాక్సెస్ లేదు. అప్పుడు ఎలా, నెక్స్ట్ ఏం చేస్తారు, అర్థమైంది పాయింట్? సో ఫైర్వాల్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్లో రియల్ టైం మీకు జరిగే సిచ్యువేషన్ ఇది. కొత్తగా ఎవరో ఐపీ ఇచ్చారో అది యాడ్ చేయమన్నారు. సో యాడ్ క్లయింట్ ఐపీ అని చేస్తున్నాను. క్లయింట్ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇది అనుకోండి. ఇదంతా క్రియేట్ చేసేసి సేవ్ కొడతారు. అప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏమని వస్తుంది అంటే ఫెయిల్డ్ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ బికాస్ డస్ నాట్ హ్యావ్ ఆథరైజేషన్స్ టు మేక్ చేంజెస్ అని. అప్పుడు ఏం నీకు వచ్చే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏజీ కమాండ్స్ తోటి ఎలా చేయాలి. సో దాని గురించి ఏజీ కమాండ్ ఏమని కొడతారు చెప్పండి. ఏజీ కమాండ్ టు యాడ్ క్లయింట్ ఐపీయా, క్లయింట్ ఐపీ దేంట్లో. సో ఎప్పుడైనా మీరు ఏజీ కమాండ్ మీద టైప్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి, ఫైర్వాల్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్లో మీరు ఏం యాడ్ చేస్తున్నారు, రూల్ కదా. యాడ్ రూల్ నేమ్ ఇన్ SQL Server using AZ command, or else add client IP, AZ command to add client IP in SQL Server. ఓకే, సి AZ SQL Server. ఆ డాక్యుమెంటేషన్ నేను ఎందుకు మీకు డాక్యుమెంటేషన్ ఇవ్వట్లేదు, నేను ఎందుకు మీకు నోట్స్ ఇవ్వట్లేదు అంటే డాక్యుమెంటేషన్లోనే మొత్తం దొరుకుతుంది. ఇన్ కేస్ నేను ఇచ్చిన డాక్యుమెంటేషన్ కొన్ని రోజుల్లో మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ డాక్యుమెంటేషన్ చదవాలి. చివరికి ఎండ్ పాయింట్ అదే. ఈ ఇంటర్నెట్ అందరికీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ అప్పుడప్పుడు. ఓకే, అప్పుడప్పుడు అవుతుందా, మేబీ ఇంటర్నెట్ ఇష్యూ అది. సో దీంట్లో ఇన్ని కమాండ్స్ ఉన్నాయి. దీంట్లో ఏ కమాండ్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందంటే మనం ఆల్రెడీ వెళ్ళింటాం కదంట. సో సింపుల్, మీరు ఏం కావాలనుకున్నారో అది ఈజీగా చేయండి. ఫైర్వాల్, AZ SQL Server ఫైర్వాల్ రూల్, మేనేజ్ సర్వర్స్ ఫైర్వాల్ రూల్. ఇది ఏం చేస్తుంది, రూల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఏ ఫైర్వాల్ రూల్. ఎలా, see this, I want to create a SQL Server firewall rule. Under this resource group I have my SQL Server and this is my SQL Server and the rule name వచ్చేసి my client IP. అక్కడ స్టార్ట్ IP ఎండ్ IP. ట్రై చేయమంటారా, కాపీ దిస్, ఓపెన్ పవర్ షెల్. సో
ఫస్ట్ ఏం చేయాలి పవర్షెల్తో? మీ ఏ అకౌంట్ అయితే ఉందో దాంట్లోకి లాగిన్ అవ్వండి. బన్నీ బంగారు ఓకే. సరే, ఇప్పుడు లైన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బయటికి రావాలంటే నేను ఎట్లా? ఈ లైన్ ఇక్కడ ఇక్కడే ఉంది. నేను ఏ కమాండ్ రాయాలన్నా రావట్లేదు నాకు. అప్పుడు ఏం చేస్తాను? ఓకే, ఎస్కేప్, కంట్రోల్ జెడ్ కొట్టే, కంట్రోల్ జెడ్ కూడా కొట్టా. ఓకే, ఎంటర్. స్క్రీన్ రావట్లేదు. క్లోజ్ చేసి మళ్ళీ కూడా ఓపెన్ చేయాలా? కంట్రోల్ సి. కంట్రోల్ సి చేస్తే ఏమవుతుందంటే మీకు దాంట్లో నుంచి బయటకు వస్తుంది. అది సీరియస్. కంట్రోల్ సి. నౌ ట్రైప్ అగైన్ ఏజీ లాగిన్. So go to this and yeah, login successfully. It is done. ఇదే కదా, కాపీ దిస్ నోట్ ప్యాడ్ లో. ఎందుకు నేను నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసుకుంటానంటే ఈజీగా ఎడిటింగ్ ఉంటుంది. సో గో టు యువర్ SQL server and this is my SQL server name. Copy this and SQL server వచ్చేసి ఇది. రూల్ నేమ్ వచ్చేసి ఏం పెట్టమంటారు? బన్నీ బగారం. ఓకే, స్టార్ట్ ఐపీ ఎండ్ ఐపీ 1 2 3 4 5 6 7 8 ఇదే ఇస్తా. అండ్ ఏ రిసోర్స్ గ్రూప్, సో జస్ట్ గో టు ఓవర్వ్యూ అండ్ రిసోర్స్ గ్రూప్ ఇదే కదా, టాస్క్ ఆచి. కాపీ దిస్. అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఏ సీక్వెల్. క్రియేట్ అంటే కొత్తది క్రియేట్ చేస్తున్నాను, అప్డేట్ అంటే ఉన్నదాన్ని అప్డేట్ చేస్తాను. దాన్ని సెట్ అంటారు కొన్ని కమాండ్స్ లో. సో ఈ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ లో ఉండే ఈ SQL సర్వర్ లో ఈ బన్నీ బంగారం అనేది రూల్ క్రియేట్ చేయి. దానికి ఐపీ అడ్రస్, ఎండ్ ఐపీ అడ్రస్ ఇది. సో కాపీ దిస్ అండ్ దెన్ paste it here. Create అయిపోయింది కదా. Verify this in portal. So it might take one minute or 2 minutes. So just wait for it. So firewalls and virtual networks లో క్రియేట్ అయింది కదా. అర్థమవుతుందా? పోర్టల్లో మీకు యాక్సెస్ లేనప్పుడు ఏ విధంగా ఏజీ కమాండ్ అని టైప్ చేసి కమాండ్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఈలోపు ఆ డేటాబేసెస్ ఇవి క్రియేట్ అయిపోయా. యా, క్రియేటెడ్ అండ్ సేవ్డ్ డాక్ ప్యాకేజ్ ఫైల్. ఎస్, సేవ్ దిస్. అండ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ డేటాబేస్ ఇస్ ఫెయిల్డ్ బికాస్ మధ్యలో ఇంటర్నెట్ పోయింది. సో దానివల్ల ఈ బ్యాక్ ప్యాక్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో దీన్ని ఏం చేస్తారంటే, కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరైతే ఏం చేస్తారంటే, ఇంతవరకు అర్థమైంది కదా, రైట్ క్లిక్ ఇచ్చేసి ఉన్న డేటాబేస్ మీద ఎక్స్పోర్ట్ కొట్టండి. ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాత ఎక్స్పోర్ట్ టు ఎక్స్ట్రాక్ట్ టాస్క్లోకి వెళ్ళి బ్యాక్ ప్యాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ డేటాబేస్, ఇప్పుడు క్యూఏ డేటాబేస్ అని ఇది ఉంది నా దగ్గర. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నా దగ్గర బ్యాక్ ప్యాక్ ఫైల్ ఉంది, అది ఎవరో ఇచ్చారు. దాన్ని ఏం చేయాలి? నేను దాన్ని లోడ్ చేయాలి. సో ఎంటీగా ఉన్న డేటాబేస్ లోకి నేను ఏం చెప్తున్నాను, నా దగ్గర ఉన్న బ్యాక్ ప్యాక్ ఫైల్ని లోడ్ చేయమని చెప్తున్నాను. ఎలా చేస్తారు? గో టు టాస్క్, ఇంపోర్ట్ డేటా. ఇదేం చేస్తుందో చూడండి. ఇంపోర్ట్ ఫ్లాట్ ఫైల్, ఇంపోర్ట్ డేటా ఉంది. ఇంపోర్ట్ డేటా తీసుకోండి.
So just click on next. Data source is this connection menu. Okay, so just click on the database, right click on it, ఇంపోర్ట్ డేటా ఎక్స్పోర్ట్ కాదు, సో అప్గ్రేడ్ డేటా టైర్ అప్లికేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇంపోర్ట్ డేటా టైర్ అప్లికేషన్ ఉంటుంది, ఆ పర్టికులర్ సీక్వెన్స్ అవ్వచ్చు. సో ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది, మీరు సరే ఇంతవరకు చేయండి, నేను మీకు రేపు చూపిస్తాను ఇది ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలని. Go to task and then import data to flat file and see import this wizard will help us to import the flat file. Next, చిన్న ఆపరేషన్ కూడా చాలా టైం తీసుకుంటుంది. ఓకే, అంతవరకు చేయండి. ఇది నేను పర్ఫామ్ చేసినా కానీ అది ఫెయిల్ అవుతుంది మధ్యలో, ఎందుకంటే ఇంటర్నెట్ పోయి అది మొత్తం ఫెయిల్ అవుతుంది ఎలాగో. సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటివరకు మనం చేసింది ఏంటంటే డేటాబేస్లో టేబుల్ ఎలా యాడ్ చేసాం, ఉన్న డేటాబేస్లో యాడ్ చేసిన టేబుల్స్ని బ్యాకప్ తీసుకోవాలి. సో దానికోసం ఏం చేశాను, ఆ డేటాబేస్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్టా ఎక్స్ట్రాక్టా, ఎక్స్పోర్ట్ కావాలన్నా, ఇది ఎక్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది నాకు బ్యాక్, ఎక్స్ట్రాక్ట్ చేస్తే డాక్. సో డాక్కి బ్యాక్కి తేడా ఏంటి, బ్యాక్ ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బి తోటి స్టార్ట్ అయింది కదా, బ్యాక్ ప్యాక్ అంటే డేటాతో పాటు స్కీమా కూడా ఉంటుంది. డాక్ ప్యాక్లో ఏముంటుంది అంటే ఓన్లీ స్కీమా మాత్రమే ఉంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందరు, ఇంటర్వ్యూస్లో అడుగుతారు, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డాక్ ప్యాక్ అండ్ బ్యాక్ ప్యాక్ అని. సో అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఓకే, సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్ చేయండి.